పోలీస్ స్టేషన్ గడప తొక్కాల్సి వచ్చింది. ఉన్న పెట్రోల్ కూడా తీసారా? సార్ నా బ్యాగ్ సార్. ఆ బ్యాగ్ అంటే ఇచ్చేవయ్యా. ఎక్కడున్నాడు? ఆడున్నాడన్నా. శివ ఆగురా, ఆగుబే, ఆగమన్నానా? ఏంద్రా ఫంక్షన్ నడుస్తుంది అక్కడ. అయితే అరే కానీ తిడుతుండ్రా వాడు. రే కూర్చోరా, అందరు పోయిగా చూసుకుందాం. ఇట్లా అరే వాళ్ళు ఇంతమంది ఉన్నారు, నేను మనోళ్ళని తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. అరే గ్రౌండ్ దగ్గర మా దోస్తులు ఉంటారా, పోయిరమ్మా. ఏం శివ, ఫంక్షన్కి వచ్చావా? అవునక్క. అమ్మ ఎలా ఉంది? మంచిగా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏ ఏమైంది? ఎందుకు మొహమాలో పెట్టావు? నీలాంటి వాడిని లవ్ చేశాక ఇంకేమవుతుంది? అదేంటే ఇందాకే ఐ లవ్ యూ చెప్పి హక్ చేసుకున్నావు, ఇంతలో ఏమైంది? మా నాన్నని తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. అసలు నేను ఇలాంటి దాన్ని తెలిస్తే ఆయన ఏమైపోతారు? ఇప్పుడు మీ నాన్నకేమైంది? ఈ మధ్య ఆయనకి హెల్త్ అసలు బాగోట్లేదంట. పెళ్లి వయసు ఉన్న కూతురుంటే చాలు, ప్రతి ఒక్కడికి ఎక్కడ లేని రోగాలన్నీ వచ్చేస్తాయి. అయినా నీ ఏదో భయాలని పక్కన పెడితే అసలు నువ్వు ప్రెగ్నెంట్ అనడానికి ఒక్క సిమ్టమ్ ఉందా? డేట్ రాలేదు కదా? డేట్ కాకుండా ఇంకొక సిమ్టమ్ చెప్పే. ఇదిగో అదేం అయ్యి ఉండదులే, అట్టవాయిని గడ్డి తినడం వల్ల స్టమక్ అప్సెట్ అయి ఉంటుంది. మా నాన్న బరువు అంతా పోతుంది. ఇష్టంగా పెంచుకున్న వాళ్ళే ఇలా చేస్తారు ఎందుకో. ఇప్పుడేం కాలేదు కదా. చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టనివ్వకుండా పెంచారు. ఓ, నువ్వు చిన్నప్పటి నుంచి కాలు కింద పెట్టకుండానే నడవడం నేర్చేసుకున్నావా? మా నాన్నకి ఏదైనా అయితే ఆ గిల్ట్తో నేను బ్రతకలేను అయితే నువ్వు కూడా పో, గొడవ వదిలిపోద్ది కదా. నువ్వు చెప్పింది కరెక్ట్, నేను పోవడమే బెటర్. ఎందుకే స్పీడ్గా వెళ్తున్నావు? స్లో చేయి. అరే స్లో చేయి. రే నువ్వు